ఢిల్లీకి నోయిడా, తెలంగాణకు కొడంగలట. టైటిల్ బాగుంది. ఢిల్లీ కట నోయిడా అనే ప్రాంతం ఉందట, తెలంగాణకు కొడంగల్ అనే ప్రాంతం ఉండేలా తయారు చేస్తారట. ఢిల్లీకి నోయిడా అంటే అక్కడ మొత్తం అదొక హబ్ అనమాట, బిజినెస్ హబ్గా నోయిడా ఉంటుంది. సో తెలంగాణకి కొడంగల్ అనే ప్రాంతం హబ్గా ఉంటుందట. మరి ఫోర్త్ సిటీ అంటున్నావు కదా, తీసే మరిగా ఫోర్త్ సిటీ ఎందుకు, కొడంగలే ఫోర్త్ సిటీ చేయి, అంతే కదా మరి. అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామిక వాడ, మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు. కొడంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమి పూజాట. సరే ఇప్పుడు మీరు చెప్పండి, కొడంగల్ని అభివృద్ధి చేస్తాం, కొడంగల్లో పరిశ్రమలు తీసుకొస్తాం, ఎందుకంటే భూములు తీసుకున్నాం కాబట్టి రైతుల దగ్గర భూములు తీసుకొని ఆ భూముల్లో కంపెనీలు పెట్టి, పర్యావరణ హితమైన కంపెనీలు పెట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పే ప్రయత్నం చేయండి, అంతే తప్ప తెలంగాణ కొడంగల్ అవుతుంది అంత పెద్దగా. ఇప్పుడు ఆల్రెడీ ఒక చర్చ ఉండే కేసీఆర్ గజ్వేల్ని, కొడుకు సిరిసిల్లని, లేకపోతే అల్లుడి సిద్దిపేటని బాగా డెవలప్ చేసుకున్నారు, మిగతా ప్రాంతాలని గాలికి వదిలేసారని. మీరు కూడా అదే బాటలో పోతే ఎట్లా? కొడంగల్ చాలా డ్రాట్ ఏరియా, చాలా దారుణంగా దెబ్బతిన్న ఏరియా, ఎవరు కాదనట్లేదు, దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అదే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో. కానీ మీరు ఆ పాత ఎవరైతే వాళ్ళ మీద వచ్చినటువంటి ఏదైతే అలిగేషన్, దాన్ని కూడా ఆ రకమైన అలిగేషన్ మీ మీద కూడా వచ్చింది అనుకోండి, మిగతా ప్రాంత ప్రజలంతా వ్యతిరేకం అవుతారు మీకు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఆయన రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అంటనే ఉంటాడు ఎప్పుడు సౌత్ నార్త్ తెలంగాణ అని. మమ్మల్ని మొత్తం గాలికి వదిలేసి నార్త్ తెలంగాణ వాళ్ళని. ఎందుకు వస్తుంది చర్చ? సో అన్ని ప్రాంతాలని సమానంగా, అన్ని నియోజకవర్గాలని సమానంగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కొడంగలే కాదు, కొడంగల్ కంటే అత్యంత దారుణంగా ఉన్నవి ఎన్ని ఉన్నాయి? పోదామిటి గద్వాల్ సైడు కనీసం రోడ్లు లేనటువంటి ఏరియాలు ఉన్నాయి. అది కూడా మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందికి వచ్చే ప్రాంతమే. ఇటు పోదాం ఆదిలాబాద్ సైడ్, ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, ఏజెన్సీ ఏరియాలు కానీ ఇంకా దారుణంగా ఉన్నాయి. ఢిల్లీకి నోయిడా ఎలాగో తెలంగాణకు కొడంగల్ అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఈ ప్రాసలకు సంబంధించిన టెక్స్టులు రాసుకొని మాట్లాడకండి దయచేసి. కేటీఆర్ ఇట్లా మాట్లాడే కుప్పగూల్చిండు ఆ పార్టీని. ఈ ప్రాసల కోసం, పేపర్లలో హెడ్డింగ్ల కోసం దయచేసి స్పీచ్లు ఇవ్వడం బంజీర్. రియాలిటీలోకి వచ్చి మాట్లాడండి దయచేసి. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో 103 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం తయారీకి అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. మద్దూరు మహిళా సమాఖ్యకు చెందిన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు భూసేకరణకు ప్రయత్నిస్తే కొందరు గిట్టని వారు రైతులను రెచ్చగొట్టారు. అధికారులపై దాడులు చేయించి వారిపైన కేసులు అయ్యేలా చేశారు. అన్నదాతలతో మాట్లాడి పరిహారం, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో 3000 ఎకరాలు సేకరించాం. మొత్తానికైతే సరే ఫస్ట్ గొడవ జరిగింది, ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చేద్దాం అనుకుని ఏదో జరిగింది, కానీ తర్వాతి కాలంలో కొంత ప్రశాంతంగానే ఆ భూములని టేక్ ఓవర్ చేసినట్టుగా కనబడుతున్నారు. అదొకటి మాత్రం ఓకే. కానీ వాళ్ళు ఎంతవరకు సంతోషంగా సాటిస్ఫైడ్గా ఉన్నారనేది మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఏ గొడవ లేకుండా ఆ అన్ని వేల ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నాన్ని చాలా పగడ్బందీగా నిర్వహించినట్టయితే కనబడుతున్నది. నేనేమంటున్నావు? సో ఆ రకంగానే ఈ తెలంగాణలో ఎన్నో వేల ఎకరాల, లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురైనవి. అవన్నింటిని వెనక్కి తీసుకోండి, అందులో స్కూళ్ళు కట్టండి, హాస్పిటళ్ళు కట్టండి, పరిశ్రమలు కట్టండి, ఆ ప్రయత్నం చేయండి. దాంతోపాటు నిన్న ఆయన పంచాయతీ ఎలక్షన్స్ గురించి మాట్లాడిండు. త్వరలో పంచాయతీ ఎన్నికల ప్రకటన వస్తుందని సమాచారం ఉన్నది. మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, నా వద్దకు వచ్చి పనులు చేయించుకునే వ్యక్తులను గెలిపించుకోవాలి. ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారే 1 కోటి మందికి నాణ్యమైన ఇందిరమ్మ చీరలు, వాటిని కట్టుకొని సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేసి ప్రభుత్వానికి మద్దతు తెలపాలి. ఎట్లున్నాయో బతుకమ్మ చీరలు బాగున్నాయా? ఇందిరమ్మ చీరలు అనాలి, బతుకమ్మ పేరు తీసేసిండు, ఇందిరమ్మ అని పెట్టిండు. ఒకసారి కమెంట్ పెట్టండి, బతుకమ్మ చీరలు ఎట్లున్నాయో ఒకసారి నేను కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తా. ఇందిరమ్మ చీరలు ఎట్లున్నాయో పెట్టండి. ఇక ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కదా, టకా పంచుతున్నారు. ఇక అవి ఎలక్షన్స్ వచ్చినప్పుడే పథకాలు. సో ప్రజలు కూడా ఆలోచించాలి, ఏ ప్రభుత్వం అయినా ఎందుకు ఈ రకంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే హడావుడి చేస్తుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడే జూబ్లీహిల్స్ అభివృద్ధి గుర్తొస్తుంది. మునుగోడు ఎలక్షన్స్ వచ్చినప్పుడే మునుగోడు అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి గ్రామాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడే గుర్తొస్తుంది.
సో పబ్లిక్ కూడా ఆలోచించాలి. అంటే వీళ్ళు చిత్తశుద్ధితో ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన వీళ్ళకి గెలిచిన 5 ఏళ్లలో ఎందుకు ఉంటలేదు?